జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. సో ఈ దారుణ ఓటమి కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, నాసిరకం మద్యం ఇలాంటి కారణాలు కనపడుతున్నాయి. డెవలప్మెంట్ లేకపోవడం, అలాగే క్యాపిటల్ విషయం ఇవన్నీ కనపడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల ఓట్లు మాకు ఖచ్చితంగా పడతాయి అనే ధీమాలో అయితే కనపడ్డారు. అయితే మహిళల ఓట్లు వాళ్ళకు అనుకున్నంత మేర పడినట్టు క్లియర్గా కనపడుతుంది. ఇలాంటి దారుణమైన ఓటమి చెందినప్పుడు ఖచ్చితంగా ఓట్లు పడలేదని మనం ఫిక్స్ అవ్వచ్చు. అయితే ఇన్ని పథకాలు తీసుకున్న మహిళలు ఎందుకు ఓట్లేదు? చేయూత, తోడు, ఇలా రకరకాల పథకాలు, కాపు నేస్తామని చెప్పేసి, ఈబీసీ నేస్తామని చెప్పి రకరకాల పథకాలు డైరెక్ట్ మహిళల అకౌంట్లోనే మనీ వేశారు. అయినా సరే మహిళలు ఎందుకు ఓటేరు అంటే ఆడవారి మాటకి అర్థాలు వేరులే అని చెప్పి అన్నట్టు ఉంటారు. అలాగే ఆడవాళ్ళ మనసులో ఉందనేది బయటికి తెలియదని అందరూ భావిస్తుంటారు. అది నిజమైన ఈ ఎలక్షన్స్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పడ్డ దెబ్బ జగన్కి కొత్త ఉండొచ్చాం, కానీ నిజానికి ఆ దెబ్బ పాత దెబ్బే. అంతకుముందు ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు పసుపు కుంకుమ పేరిట ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. పథకానికే సెంటిమెంటల్గా పసుపు కుంకుమ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకే వేస్తారు, అపోజిషన్ పార్టీకి వేయరని చంద్రబాబు నాయుడు గారు భావించారు. సో ఆయన లెక్క ప్రకారం మెజారిటీ ఆడవాళ్ళ ఓట్లు అయితే తెలుగుదేశానికి పడతాయని ఆయన భావించారు. కానీ రిజల్ట్స్ వచ్చాక చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన దానికంటే కొద్దిగా బెటర్గా వచ్చినాయి. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రం వచ్చినాయి. మహిళలందరూ గంప గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో వేశారు. చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ ప్లే చేసి పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా సరే ఆడవాళ్ళు ఓట్ చేయలేదు తెలుగుదేశం పార్టీకి. సో వీళ్ళు భావించిందండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారని. ఆడవాళ్ళ మనసు అలా ఉందని వీళ్ళు గ్రహించారు. కానీ ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోవడం కష్టం అనే పాత సామెత ప్రకారం వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోలేరు అనే విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమితో క్లియర్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చి ఓట్లు ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రకరకాల పథకాల ద్వారా ఆడవాళ్ళ అకౌంట్లోనే మనీ వేసి ఖచ్చితంగా ఆడవాళ్ళు నాకు ఓటేస్తారని భావించాడు. కానీ ఆడవాళ్ళు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టు కనపడలేదు. దీంతో ఆడవాళ్ళని నమ్ముకొని ఎలక్షన్స్కి వెళ్తాం, ఖచ్చితంగా ఆడవాళ్ళ ఓట్లు మాకే పడతాయి, ఈసారి మేమే గెలుస్తాం అనే నమ్మకాలు ఈ ఎలక్షన్స్తో అయితే క్లోజ్ అయిపోయినట్టు కనపడింది. సో అందరినీ సమానంగా చూసి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళని అందరినీ సమానంగా చూడడం, ఆడవాళ్ళకి పథకాలు ఇస్తే ఖచ్చితంగా మాకే ఓటేస్తారు అనుకోవడం కూడా మూర్ఖపు చర్యగా ఈ ఎలక్షన్స్ అయితే తేల్చేశాయి.